హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ఒకే ఒక్క గంటలో 3 ఏటీఎంలలో చోరీ చేశారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను బ్రేక్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు ఎత్తుకెళ్లారు 3 కేటుగాళ్లు. అయితే దొంగలు ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన గంట తర్వాత అలారం మోగింది. అటు పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల్లోనూ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితులు గంట పాటు ఏటీఎం సెంటర్లోనే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. 3 దొంగలు ముఖానికి మాస్క్ ధరించి నెత్తికి క్యాప్స్ పెట్టుకున్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 25 నిమిషాలు మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉంది. దీంట్లో 2 ఏటీఎంస్ ఉన్నాయి సెంటర్లో. వీటిని గ్యాస్ కట్టర్ ఉపయోగించి మనకు వచ్చిన సీసీ ఫుటేజ్ ప్రకారం ఒక 4 వ్యక్తులు 2 వీలర్స్ మీద వచ్చి దాంట్లో ఉన్న మనీ తీసుకుపోయినట్టుగా తెలిసింది. అయితే ఆ మనీ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకా హెచ్డిఎఫ్సి వాళ్ళు మనకి తెలియజేయలేదు. వాళ్ళు 9:30కి ఒకసారి మొత్తం వాళ్ళ అకౌంట్ అంతా సరి చూసుకున్నాక మనకు చెప్తామని చెప్తున్నారు. సో డబ్బుల విషయం అయితే ఎంత పోయింది అనేది ఇంకా తెలియదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు సంబంధం చేసినా చెప్తాం. మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఒక 4 వ్యక్తులు ఈ అఫెన్స్లో సిలిండర్ తీసుకొని వచ్చి గ్యాస్ వెల్డింగ్ కట్టర్స్ తీసుకొని వచ్చి దాంతో ఈ ఏటీఎం మిషన్ కట్ చేసినట్టు తెలిసింది. అది ముంబై నుంచి 3:27కి అలర్ట్ వచ్చింది. మన కంట్రోల్కి వాళ్ళు అలర్ట్ చేసినారు. ఇమీడియట్గా 3:35 కల్లా మన సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉండి ఈ ఏటీఎంని పరిశీలి. రెడ్డికి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. జీడిమెట్ల గాజుల రామారం పరిధిలో ఒకేసారి గంటలో 3 ఏటీఎంలను చోరీ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏటీఎం హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించినవి. రాత్రి 3:30 ప్రాంతంలో 4 వ్యక్తులు వచ్చారు. 2 2 వీలర్ పైన వచ్చినట్లుగా 2 2 వీలర్స్ పైన వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 లోపలికి చొరబడి ఈ ఏటీఎం సెంటర్ను మొత్తంగా సెటర్ వేసుకుని లోపల రాబరీ చేశారు. అయితే గ్యాస్ కట్టర్లతో లోపల కూర్చొని మొత్తం ఆ ఏటీఎం మిషన్లను అన్నింటినీ కూడా కట్ చేసి లోపల ఉన్నటువంటి డబ్బుతో పారిపోయారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అలారమ్స్ కూడా మోగుతాయి. సాధారణంగా ఏటీఎంను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించినా లేకపోతే ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా కూడా వెంటనే అలారమ్స్ మోగుతాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టినటువంటి దుండగులు ఇక్కడ ఉన్నటువంటి అలారంను ముందుగా డిసేబుల్ చేశారు. ఆ తర్వాత లోపల కూర్చొని మొత్తంగా సెటర్ వేసుకొని వాళ్ళు ముందస్తు ప్లాన్ ప్రకారమే తెచ్చుకున్నటువంటి గ్యాస్ కట్టర్లతో కేజీకి 1/2 కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మొత్తం ఏటీఎం మిషన్ అంతా కూడా ధ్వంసం చేశారు. అంటే బయట వైపు వెహికల్స్ వెళ్తున్నా కూడా లోపల ఏం జరుగుతుందో కనపడకుండా ఉండే విధంగా పూర్తిగా సెటర్ను క్లోజ్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 2 ఏటీఎంస్ను కూడా పూర్తిగా మొత్తం గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేసి లోపల ఉన్నటువంటి క్యాష్ అంతా తీసుకొని పరారయ్యారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఆ దుండగులు చేస్తున్నటువంటి రాబరీ మొత్తం కూడా రికార్డ్ అయింది. 4 వ్యక్తులు కూడా మొహానికి మాస్క్ ధరించి ఉన్నారు, పైన క్యాప్ పెట్టుకొని ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఈ ఏటీఎంలో మనీని లోడ్ చేశారు అనేటటువంటి విషయాన్ని గమనించారు, రెక్కి నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వెహికల్స్ మూవ్మెంట్ కూడా ఉండదని చెప్పి గమనించిన తర్వాతనే ఈ రాబరీకి ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ మొదటి 10 డేస్లోనే అంటే ఎప్పుడైతే చాలా మంది శాలరీస్ పడ్డ తర్వాత విత్డ్రాల్కు ప్రయత్నిస్తూ ఉంటారో డేట్ 1 నుంచి 10 లోపే ఎక్కువ స్థాయిలో ప్రతి ఏటీఎంస్లో కూడా మనీని లోడ్ చేస్తుంటాయి అన్ని బ్యాంకులు కూడా. సో ఈ విషయాన్ని కూడా ముందస్తుగానే రెక్కి నిర్వహించి ఉంటారు. ఒకే చోట 2 ఏటీఎం మిషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి చూడడం, వెహికల్స్ రద్దీ తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాన్ని ముందస్తుగానే ఎంచుకోవడం, ఒకేసారి సెటర్ వేసుకుంటే మనం లోపల కూర్చొని గ్యాస్ కట్టర్ల ద్వారా మొత్తం కట్ చేసినా కూడా ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది, రాబరీ ఈజీగా అవుతుందని. అంటే ఈ పక్కా ప్లాన్ అంతా చూస్తుంటే ముందస్తుగానే రాబరీ చేసినటువంటి ప్రకారమే జరిగినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ప్రయత్నించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి నోట్స్ కూడా కాలిపోయాయి. అంటే వీళ్ళు గ్యాస్ కట్టర్లతో వీటన్నిటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా స్పార్కిల్స్ వస్తూ ఉంటాయి. సో లోపల ఉన్నటువంటి క్యాష్ కూడా కొంత భాగం కాలిపోయినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు పోలీసులు బ్యాంకుకి సమాచారం ఇచ్చారు, ఎంతవరకు క్యాష్ను లోడ్ చేశారు, లోడ్ చేసిన తర్వాత ఎంతవరకు విత్డ్రాల్ అయింది, రాబరీ చేసినటువంటి టైంలో 2 ఏటీఎం మిషన్స్లో ఎంత మేరకు క్యాష్ ఉంది అనే దానిపైన ఇంకా బ్యాంక్ అధికారులు సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే డీసీపీ కూడా ఈ స్పాట్ను విజిట్ చేశారు. కొన్ని ఐడెంటిఫికేషన్, కొన్ని ఆధారాలు కూడా సేకరించామని చెప్తున్నారు.
ముఖ్యంగా ఇలాంటి రాబరీస్ సిటీలో రాజేంద్ర నగర్ పరిధిలో కూడా చోటు చేసుకున్నాయి, అబ్దుల్లాపూర్ మేట్ పరిధిలో కూడా గతంలో చోటు చేసుకుంది. అక్కడ అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అప్పుడు తేలింది కాబట్టి ఇలాంటి రాబరీకి ప్రయత్నించింది కూడా అంతర్రాష్ట్ర ముఠా పనేనా లేకపోతే అదే చోరీ తరహాలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గ్యాంగ్స్ ఏమైనా పాల్పడ్డాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాలను మాత్రం ధ్వంసం చేయలేదు, సీసీ ఆర్టిస్టులను మాత్రం ధ్వంసం చేయలేదు కాబట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని ఆధారాలు అయితే సేకరించామని చెప్తున్నారు పోలీసులు. డాగ్ స్క్వాడ్స్ అదేవిధంగా క్లూస్ టీమ్ ఆధారంగా మరికొన్ని ఆధారాలు కూడా సేకరించారు. సో రాబరీకి ప్రయత్నించింది అంతర్రాష్ట్ర ముఠా పనియా లేకపోతే ఎలా చేశారు, వాళ్ళు క్యాష్ తీసుకొని సిటీ దాటి వెళ్ళిపోయారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం 4 టీమ్స్ను ఏర్పాటు చేసి ఈ దుండగుల కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు పోలీసులు. కెమెరామెన్ విశ్వపాల్తో రవికుమార్, ఎన్టీవీ, జీడిమెట్ల నుంచి.